రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కు ఇంకా అతి కొద్ది సమయం మాత్రమే ఉంది. అయితే ముఖ్యంగా రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ 4 గంటలకు ముగిసింది. ఇప్పటి వరకు లైన్ లో ఉన్న వాళ్లకు ఓటేసే అవకాశం ఇచ్చారు అధికారులు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. నిజామాబాద్ నియోజకవర్గంలో మాత్రం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ మొదలవనుంది. అక్కడ ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. ఇక మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రూరల్ నియోజకవర్గాల్లోనే పోలింగ్ ఎక్కువగా కనబడుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో 50% పోలింగ్ నమోదైంది. అన్నిటికంటే తక్కువగా హైదరాబాద్ లో పోలింగ్ ఉంటే ఎక్కువగా జహీరాబాద్ లో పోలింగ్ నమోదైంది. అర్బన్ నియోజకవర్గాలైన హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఓటేసేందుకు జనం పెద్దగా బయటకు రాలేదు. రూరల్ ఏరియాల్లో దాదాపు 50% పోలింగ్ దాటితే అర్బన్ లో మాత్రం 30% లోపే ఉంది. ఇక రూరల్, అర్బన్ కలిసున్న ఉమ్మడి రంగారెడ్డిలో కూడా తక్కువ పోలింగే కనబడుతోంది. మరిన్ని డీటెయిల్స్ వికారాబాద్ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పోలింగ్ కి సంబంధించి? నేను వికారాబాద్ టౌన్ లో ఉన్నా. ఇది చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలోని ఒక నియోజకవర్గం. ఈ వికారాబాద్ టౌన్ లో మనం ఉన్న ఈ బాయ్స్ స్కూల్ ఇది చాలా ఇంపార్టెంట్ పోలింగ్ కేంద్రంగా చెప్పొచ్చు. దాదాపు 3000 మంది ఓటర్లు ఇక్కడ ఓటర్కు వినియోగించుకోవాల్సి ఉండే, కానీ దాదాపు మనం ఒక గంట సేపటి నుంచి చూస్తున్నాము. ఇక్కడే ఉన్నాము. ఇక్కడ 4 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 1000 మంది ఓటర్లు, 1800 మంది ఓటర్లు. ఇంకొక పోలింగ్ బూత్ లో ఇదే మనం లైన్ గా చూడొచ్చు. ఈ బాయ్స్ హై స్కూల్ కు సంబంధించిన కారిడార్ కనిపిస్తుంది మనకు లైన్ గా. ఈ కారిడార్ లో మొత్తం 4 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ 4 పోలింగ్ బూతులు కలిసి 3000 మంది ఓటర్లు వినియోగించుకోవాల్సి ఉండే, కానీ మనం గంట సేపని చూస్తున్నాం. ఎవ్వరు ఓటర్లు లేరు. పోలింగ్ సెంటర్లు అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. పోలింగ్ సెంటర్ లో పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఓటర్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఓటర్లు వస్తే వాళ్ళ ఓటర్కు వినియోగించుకునే విధంగా తొందరగా వాళ్ళని ఓటర్కు వినియోగింపేసి బయటకు పంపించాలి. కానీ ఎక్కడ ఓటర్లు వస్తే ఈ ఓటింగ్ సిబ్బంది కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళతో ఓటేపిస్తారు. కానీ దాదాపు గంట సేపటి చూస్తున్నాం మనం. ఎవరు ఒక్క ఓటర్ కూడా ఈ పోలింగ్ సెంటర్ రాలే. అందుకే ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ 3 పార్లమెంట్లు కూడా కంప్లీట్ గా అర్బన్ ఏరియాలు. ఈ మొత్తం కూడా సిటీలో అంతర్భాగమైనవి. సిటీలో ఉన్నవి, సిటీలో బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు రకరకాల పనుల మీద ఉండొచ్చు. ఎప్పుడైనా కూడా ఎలక్షన్ జరిగినప్పుడు అర్బన్ ఓటింగ్ చాలా తక్కువగా ఆ పోలింగ్ సెంటర్కి వస్తారు. కానీ రూరల్ ఏరియాకి వచ్చినప్పుడు, రూరల్ ఏరియాల్లో ఉన్న లోక్సభ నియోజకవర్గాల్లో చేవెళ్లనే అతి తక్కువ పర్సెంటేజ్, అతి తక్కువ మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 40% మాత్రమే. 3 గంటల వరకు ఉన్న లెక్కల ప్రకారం 40% మంది మాత్రమే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓవైపు ఈ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గాలు ఉన్నాయి, అర్బన్ నియోజకవర్గాలు ఉన్నాయి. షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ ఈ 2 కూడా, మహేశ్వరం ఈ 3 కూడా పూర్తిగా అర్బన్ నియోజకవర్గాలు. మహేశ్వరంలో కొద్దిగా రూరల్ ఉన్నా ఎక్కువ భాగం అర్బన్ ఉంటుంది. ఇంకా మిగతా 4 కాన్స్టిట్యున్సీలు వికారాబాద్ కావచ్చు, పరిగి కావచ్చు, తాండూరు కావచ్చు, ఈ 4 కాన్స్టిట్యున్సీలు అయితే కంప్లీట్ గా అర్బన్ రూరల్ ఏరియాలు. ఈ 4 ఎక్కువగా గ్రామీణ ప్రాంత ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఓటకు వినియోగించుకునే అవకాశం ఎక్కువ ఉండేది. కానీ పొద్దున్న చూస్తున్నాం ఈ 4 టౌన్లు, తాండూరు, వికారాబాద్, పరిగి ఈ 4 టౌన్లలో ఎక్కడ కూడా మనం పొద్దు నుంచి చూస్తే ఏ బూత్ లో కూడా సరిగ్గా జనం కనబడలేదు. ఎక్కువ లైన్ ఉన్నదంటే కేవలం 5 నుంచి 10 మంది మాత్రమే లైన్ లో కనిపించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ కనిపించింది. ఈ టౌన్లలో అయితే ఎవరు ఓటకు వినియోగించుకునేందుకు కనీసం పోలింగ్ బూత్ రాలేదు. అందుకే 40% మాత్రమే పోలింగ్ నమోదైంది. మనం 2018 డిసెంబర్లో జరిగిన ఎలక్షన్ చూసినాం, అసెంబ్లీ ఎలక్షన్స్. అప్పుడు కూడా ఈ చేవెళ్ల లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవన్నీ చూస్తే కనీసం 60% ఓటింగ్ నమోదైంది సాయంత్రం వరకు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయడానికి ఇంట్రెస్ట్ చూపిన ఓటర్లు లోక్సభ ఎలక్షన్స్ కి వచ్చేసరికి మాకేం సంబంధం లేదన్నట్టుగానే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేదు. వాళ్ళు ఎవరు ఓటింగ్ రాలేదు. ఎండాకాలం కాబట్టి ముందు ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మధ్యాహ్నం 11-12 గంటల లోపే చాలా మంది ఓటింగ్ పాల్గొంటారు. తర్వాత ఈవినింగ్ 3 తర్వాత ఎక్కువ మంది ఓటింగ్ లో పాల్గొనొచ్చని ఎలక్షన్ కమిషన్ అంచనాలు వేసింది, లెక్కలు వేసింది. కానీ ఆ లెక్కలన్నీ కూడా తప్పైపోయినాయి. ఎవరు ఓటింగ్ చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఇంకా కేవలం మరికొద్ది సేపట్లోనే, ఇంకొక అరగంట సేపట్లోనే పోలింగ్ టైం కూడా అయిపోతుంది. 5 గంటల వరకు ఎవరు లైన్ లో ఉన్నా వాళ్ళందరికీ అవకాశం ఇస్తాము. వాళ్ళందరూ ఎంత ఆలస్యమైనా సరే మళ్ళీ వాళ్ళ ఓటాకును వినియోగించుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కానీ కనీసం లైన్లలో కాదు, పోలింగ్ బూత్ వైపు వచ్చే ఓటర్ ఎవరు లేరు. 4 తర్వాతనే ఎవరు లేరు. 5 వరకు టైం ఉంది. ఇంకా ఇప్పుడు కూడా ఎవరు వచ్చే అవకాశం అయితే కనబడతలేదు. మెయిన్ గా హైదరాబాద్ కు దగ్గరగా ఉంటారు. ఈ చేవెళ్ల లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల జనం ఎక్కువ
హైదరాబాద్ లో డిపెండ్ అయి ఉంటారు, హైదరాబాద్ లో జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఓటకు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి కనీసం 60 కిలోమీటర్ దూరం ఉన్న మన సొంత గ్రామాన్ని కూడా రాలేదని చాలా మనం కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. చాలా విలేజ్లకు మనం వెళ్ళినప్పుడు కూడా గ్రామంలో ఎప్పుడు ఉన్న వాళ్ళే, గ్రామాల్లో పర్మనెంట్ గా ఉన్న వాళ్ళే ఓటకు వినియోగించుకున్నారు. కానీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కానీ ఈ చుట్టుపక్కల టౌన్లలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఓటకు వినియోగించుకునేందుకు వాళ్ళ సొంత గ్రామానికి రాలేదు, సొంత పట్టణానికి కూడా రాలేదు. ఆల్మోస్ట్ జనాలకు లోక్సభ ఎలక్షన్స్ అంటేనే పెద్దగా ఇంట్రెస్ట్ లేదేమో, ఇది ఒక హాలిడే పీరియడ్ గా వాళ్ళంతా భావించినట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకే ఈ అర్బన్ తో పోలిస్తే రూరల్ నియోజకవర్గాల్లో అతి తక్కువ, అతి స్వల్పంగా 40% మాత్రమే నమోదైంది. మెయిన్గా షేలింగంపల్లి నియోజకవర్గం గురించి చెప్పాలి. షేలింగంపల్లి కంప్లీట్ గా ఇది ఒక అర్బన్ నియోజకవర్గం, ఇది చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోది. కానీ అక్కడ సెటిలర్స్ అందరూ ఏపీకి వెళ్ళి ఉండొచ్చు బహుశా, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఓటు వేయడానికి ముందు రాకపోవచ్చు. ఇలాంటి అనేక కారణాలు ఉండొచ్చు. ఈ అన్ని కారణాల మధ్య అతి తక్కువగా షేలింగంపల్లిలోనే ఓటింగ్ తక్కువ నమోదై ఉండొచ్చు. రాష్ట్ర అసెంబ్లీలోనే తక్కువ 48% ఓటు నమోదయ్యాయి. మిగతా నియోజకవర్గాలు రాజేంద్ర కావచ్చు, తర్వాత మిగతా కాన్స్టిట్యున్సీల్లో కనీసం 50-55 వరకు నమోదైంది. ఇంకా మెయిన్ గా తాండూరు ఏరియాకి వస్తే తాండూరు మరి ఈ 2 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో 70% పోలింగ్ దాటింది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో. కానీ ఈ రోజు సిచ్యువేషన్ చూస్తే 50-55 కన్నా మించే పరిస్థితి లేదు. మొత్తంగా కూడా చేవెళ్ల నియోజకవర్గంలో మాత్రం అతి తక్కువ మంది, అతి తక్కువ ఓటర్లు ఓటకు వినియోగించుకున్నారని చెప్పొచ్చు. లోక్సభ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసేందుకు గానీ, వాళ్ళ ఓటాకు వినియోగించుకునేందుకు గానీ ప్రజలు ముందుకు రాలేదు, ఓటర్లు ముందుకు రాలేదు. ఎలక్షన్ కమిషన్ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రజలు చాలా లైట్ తీసుకున్నట్టుగానే మనకు అనిపిస్తుంది. మొత్తంగా సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ముగుస్తుంది టైం. కానీ హాఫ్ అన్ అవర్ లో ఇంకా అన్ని పోలింగ్ సెంటర్లలో అక్కడక్కడ ఇంకా కొంతమంది ఓటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వేస్తే 50% మించి చేవెళ్ల నియోజకవర్గంలో పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపించలేదు. మొత్తానికైతే లోక్సభ నియోజకవర్గంలో ఈ చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని చెప్పొచ్చు. యోగత. రైట్, థ్యాంక్ యూ శివ.